ఏంటి బ్రదరు, లాటరీ కానీ తగిలిందా ఏంటి? మొన్నటి వరకు సైకిల్ మీద తిరిగేవాడివి, ఇప్పుడు రోజుకో కారులో తిరుగుతున్నావు. ఒంటి నిండా గోల్డ్, నోట్లో బంగారు పన్ను. ఇంత సడన్ గా ఎలాగ కోటీశ్వరుడు అయిపోయావు చెప్పు బ్రదరు, నేను కూడా అయిపోతా. ఏంటి షాక్ అయ్యావా? నా బిజినెస్ ఏంటో తెలిస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. ఏమై ఉంటుందబ్బా? ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు, నేనే చూపిస్తా పదా. A few moments later. ఏంటి కట్టెల షాపుతో కోటీశ్వరుడు అయ్యావా? చూడు బ్రదర్, రోడ్డు మీద పడి ఉన్న పుల్లల్ని, బలాదుర్గ తిరిగే నాలాంటి కుర్రాన్ని తక్కువ అంచనా వేయొద్దు. చూడు బ్రో, టైం ఇప్పుడు ఒకలా ఉండదు. బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. మొన్నటి వరకు ఎల్పిజి గ్యాస్ స్టవ్ ఉంది కదా అని విరవిగిన వాళ్ళకి ఇప్పుడు కట్టెల స్టవ్వే గతయింది. అదే నన్ను ఇలా కోటీశ్వరుడిని చేసేసింది. అది సరే గాని ఆ రబ్బు సేట్ ఇక్కడేం చేస్తున్నాడు? అతను ఏమైనా మీ ఓనరా? ఏం మాట్లాడుతున్నావు? అతడు నా పనోడు. ఒకప్పుడు దుబాయ్లో ఇతనికి బోల్డెన్ పెట్రోల్ బావులు ఉండేవి. అమెరికా ఇజ్రాయెల్ మీద ఉన్న కోపంతో ఇరానోడు దుబాయ్ మీద బాంబులేశాడు. ఇంకేముంది, వాళ్ళ బావులన్నీ బ్లాస్ట్, మనోడి పరిస్థితి వరస్ట్. జాబ్ కోసం రిక్వెస్ట్, ఇదిగో ఇచ్చా ఈ పోస్ట్. అయిపోయి